అందరికీ శుభ సాయంత్రం. లాస్ట్ వీడియోకి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. 1 మంత్ అయిపోయింది దగ్గర. ఇక మీదట గ్యాప్ ఇవ్వను, వీడియోలు పెడతా ఉంటాను. ఇంకా స్టార్టింగ్లో బేసిక్స్లో ఉన్నాము, ఇంకా చాలా నేర్చుకోవాలి. లాస్ట్ వీడియోలోని ఆ నుంచి బండిరా వారికి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ నుంచి అహా వారికి సరళ పదాలు. ఇక్కడ ఆ అరా, ఆ ఆమడ, ఈ ఇలా, ఈ ఈగ, ఊ ఉమా, ఊ ఊయల, రు వృషభం, రు రూఖ రూక. ఓకేనా? ఏ యదా, ఏ ఏతం, ఐ ఐరా, ఓ ఒక, ఓ ఓడ, ఔ ఔరా, అంగన, అహ అంతఃకరణ. ఓకేనండి? అంటే ఇక్కడ మనం ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ ఇవి రాయొచ్చు, కానీ ఇంకా అంతవరకు వెళ్ళలేదు. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో పెద్దవాళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పింది ఆ నుంచి బండిరా వరకు చెప్పాను. నెక్స్ట్ ఈ పదాలు చెప్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉదాహరణకి సెకండ్ ఆవు ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను రాసిన పదాలన్నీ కూడా ఆ నుంచి బండిరా వరకు సెలెక్ట్ చేసి రాసినవి. ఇక్కడ ఆవు, ఆవు అంటే మనకు ఆటో బండిలో ఆ తెలుసు. ఓకేనా? ఇది వా తెలుసు, కానీ ఇక్కడ కొమ్ము, ఈ కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొమ్ము అనేది మనకు తెలీదు. ఇది ఎక్కడ ఉంటుంది? గుణింత గుర్తుల్లో ఉంటుంది. అంటే తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఋత్వం దీర్ఘం, ఇవి ఉంటాయి కదా. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే అంటే ఈ కొమ్ము అనేది మనకి ఆటు బండిరా లేదు కాబట్టి సరళ పదాలు అంటే ఆ నుంచి బండిరా వరకు సెలెక్ట్ చేసి నేను కొన్ని పదాలు రాస్తాను. ఓకేనండి? ఇంకోసారి ఆ అరా, ఆ ఆమడ, ఈ ఇలా, ఈ ఈగ, ఊ ఉమా, ఊ ఊయల, రు వృషభం. ఎందుకంటే ఇది సెకండ్ భ కాబట్టి ప్రొనౌన్స్ ఎలా ఉండాలంటే ఇది భ. ఓకేనా? రు రూక, ఏ యదా, ఏ ఏతం, ఇది ఏ ఏతం, ఐ ఐరా, ఓ ఒక, ఓ ఓడ, ఔ ఔరా. అంటే మనం ఔషధం కూడా మనం రాయొచ్చు. ఔషధం అంటే ఔ, ఆటో బండిలో ఔ ఉంది, షా ఉంది, దా పక్కన సున్నా పడితే థమ్. ఓకేనా? అది కూడా రాయొచ్చు. నెక్స్ట్ అంగన, అహ అంతఃకరణ. ఇదండి. నేను నెక్స్ట్ వీడియోలోని ఆ నుంచి ఆహా వరకు అయింది కదా, కా నుంచి కొన్ని సరళ పదాలు చెప్తాను. ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి చూసిన వారికి కూడా చిరాకు ఉంటుంది, అందుకే షార్ట్గా తీస్తున్నాను. ఓకేనండి? అందరికీ నమస్తే, శుభరాత్రి, గుడ్ నైట్.